హుజూరాబాద్ పట్టణంలోని 2వ వార్డు గణేష్ నగర్లో గల డబుల్ బెడ్రూమ్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రణవ్బాబు మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను గుంటలేని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్తో పాటు ఇంద్రమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. 100 కోట్లు ఖర్చు చేసి కట్టిన ఇళ్లు నిరుపయోగంగా మిగిల్చారని, ప్రజాధనాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇళ్ల రిపేర్ల గురించి త్వరలోనే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సమస్యను వివరించి నిధులు తేవడానికి కృషి చేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు తేవడంతో విఫలమయ్యారని, రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేలేదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి 10 ఏళ్లుగా సహకరించలేదని, కమలాపూర్ మండలం పరిధిలోని ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఈ బడ్జెట్లో కూడా మొండి చేయి చూపించారని, ప్రజల అవసరాలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో 2009లో ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ సాక్షులుగా ఉన్నారన్నారు. మరోవైపు గతంలో హుజూరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఈటెల కూడా ఉప్పల్ రైల్వే పనులకు సహకరించకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంక్వైరీ చేసి కావాల్సిన అది కూడా మాట్లాడి ఫస్ట్ చేపిద్దాం. నువ్వు వచ్చిందే పరిష్కరించలేదు కదా, బట్టి మమ్మల్ని అసలు ఎవరు కేరే లేదు. హుజూరాబాద్ పట్టణంలో 2వ వార్డు గణేష్ నగర్ సిర్సపల్లి క్రాస్ దగ్గర ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గత 7 ఏళ్ళ కట్టి ఈ ఒక్క లబ్ధిదారుకి ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్. ప్రజల సొమ్ము 100 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా ఇక్కడ 500 ఇల్లులు చేసి జరిగింది. దానిలో కట్టిన తర్వాత కూడా దాదాపు 10 ఏళ్ల పాటు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవి కట్టి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఇళ్ళ పరిస్థితి రానున్న రోజులు ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి, ఇల్లడుగు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలా ఇక్కడ ఉన్న 500 ఇల్లులు కానివ్వండి, నియోజకవర్గంలో సుమారుగా 800 నుంచి 900 ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇట్లనే కట్టి లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు పథకం తీసుకుంది. అదొక వైపు నడుస్తూనే ఉంది. ఇల్లు అడుగున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం నడుస్తుంటుంది. అలాగే ఏమీ లేని వారికి, గుంట భూమి కానివ్వండి, ఇల్లు అడుగు లేని వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏవైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో, కట్టి వదిలిపెట్టినవో, నిర్మించినవో, వాటికి ఏవైతే మళ్ళా కావడానికి మెయింటెనెన్స్, రిపేర్ వర్క్స్ చేయడానికి నిధులు కావాలో ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, హౌసింగ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి నిధులు మంజూరు చేయించి ఇక్కడ ఉన్న ఆ మరమ్మతులు కూడా చేయించి త్వరగా వాళ్ళకు కూడా అలాట్మెంట్ ఇచ్చేలాగా మా కాంగ్రెస్ పార్టీ మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు తెలియజేస్తాం. పోకముందే ఈ ఇల్లులు కట్టిండ్రు. మనం టీఆర్ఎస్ పోయి నువ్వు ఎమ్మెల్సీ అయినావు, విప్ అయినావు, మరి ఎందుకు ఈ సమస్యల గురించి నువ్వు లేవనెత్తలేదని నేను అడుగుతున్నా. మరి ఎమ్మెల్యే అయినావు, అయినా మరి ఏం చేస్తున్నావు? అబద్ధాల మాటలు, మోసపూరిత మాటలు, ఇంకా అదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజలను మభ్య పెట్టాలనే ఒక ధోరణిలోనే ఉన్నావు. ప్రజలను తిప్పికొడతారు. మేము అందుకే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము వచ్చినాం, ఇక్కడ పర్యవేక్షించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మళ్ళొకసారి చెప్తున్నా, మరమ్మతులు చేపించి అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకి, ఇల్లడుగు లేని వాళ్ళకి ఇవి అలాట్ చేసే బాధ్యత తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం.